బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విత్తనాల కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. రైతులు విత్తనాల కోసం వ్యవసాయ శాఖ కార్యాలయాల వద్ద క్యూ కడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో విత్తనాల కోసం ఇదే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా జీలుగు, జనుము, పత్తి విత్తనాల కోసం రైతులు క్యూ కడుతున్నారు. విత్తనాలు దొరకడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. సరిపడా విత్తనాలను పంపిణీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తున్నారు. తెలంగాణలోని అనేక జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల రైతులు ఆందోళనకు దిగుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి విత్తనాల కోసం రైతులు రెండో రోజు మండు టెండల్లో పడరాని పాట్లు పడ్డారు. వివిధ గ్రామాల నుండి తరలి వచ్చిన రైతులు ఉదయం నుండే విత్తన దుకాణాల వద్ద బారులు తీరారు. నిన్న పలు దుకాణాల వద్ద తోపులాటలు, స్వల్ప ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో ఇవాళ జిల్లా కలెక్టర్ రాజర్షి షా వ్యవసాయ అధికారులతో కలిసి విత్తన దుకాణాల్లో రికార్డులు పరిశీలించారు. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న ఆరోపణలతో జిల్లాకు వచ్చిన విత్తనాల స్టాక్ గురించి, ఇప్పటి వరకు రైతులకు విక్రయించిన విత్తనాల సంచుల గురించి ఆరా తీశారు. డిమాండ్ ఉన్న విత్తనాలను 2-3 రోజుల్లో తెప్పిస్తామని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించి విత్తనాల కొరత లేకుండా కంపెనీలతో సంప్రదిస్తున్నామని జిల్లా వ్యవసాయాధికారి తెలిపారు. విత్తనాల కొరతపై రైతులు చేస్తున్న ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ లైవ్లో అందిస్తారు. ఓవర్ టు గణేష్. గత కొంతకాలంగా పత్తి విత్తనాల కొరత తీవ్ర రూపం దాల్చింది. నిన్న కొంత స్వల్ప లాఠీ చార్జ్ వరకు వచ్చింది. విత్తనాల కొరకు డీలర్ షాపుల వద్ద పెద్ద ఎత్తున బారులు తీరేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అధికారులు మాత్రము ఇక్కడ కొరత లేదు, కొంత సమన్వయం పాటించాలి, 2-3 రోజులలో పూర్తి మొత్తంలో విత్తనాలు అయితే తెప్పిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఇటు ఆదిలాబాద్ జిల్లాలో ఫస్ట్ సోరింగ్ సీజన్ నుంచి ఇప్పటి వరకు కూడా విత్తనాలు అనేటువంటి కొరత తీవ్రంగా ఉంది. అయితే వీరికి కావాల్సిన ఈ రైతులకు కావాల్సినటువంటి రాశి 649 అనేటువంటి బ్రాండ్ మార్కెట్లో లేనందున రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు ఇటు నకిలీ విత్తనాల బెడద కూడా ఏర్పడుతుంది. అయితే ఈ నకిలీ విత్తనాలకు సంబంధించినటువంటి ఇటు వ్యవసాయ శాఖ, జిల్లా కలెక్టర్ కూడా సీరియస్ అయ్యారు. పోలీసుల ఇద్దరి యొక్క సమన్వయంతో ఎక్కడైతే నకిలీ విత్తనాలు ఉన్నాయో ఆ నకిలీ విత్తనాల స్థావరాలను గుర్తించి మొన్న 20 లక్షల రూపాయల నకిలీ విత్తనాలకైతే పట్టుకోవడం జరిగింది. అయితే మొన్న ఇటు సోమవారం, మంగళవారం రోజు స్టాకు ఎక్కువగా వస్తుంది, మీరు అందరు కూడా తీసుకోవాలని చెప్పినట్టు అది రైతులకైతే సూచించినటువంటి పరిస్థితి. అయితే అందులో భాగంగానే రైతులు ఇటు డీలర్ షాప్ల వద్ద గుమిగూడినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అందులో భాగంగా కేవలము ఒక రైతులకు కావలసినటువంటివి బ్యాగ్స్ సరిపడా లేకపోవడంతో అక్కడ తోపులాట అయితే చోటు చేసుకుంది. అయితే ఈ రోజు ఉదయం జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ కూడా డీలర్ షాపులు పూర్తిగా సందర్శించడం జరిగింది. అందులో తనిఖీలు కూడా చేపట్టడం జరిగింది. అయితే ఆదిలాబాద్ జిల్లాలో సుమారుగా 12 లక్షల ప్రతి వ్యవసాయ భూమిని ఇక్కడ సాగు చేస్తారు. ఇప్పటి వరకు 27 లక్షలు మాత్రమే ప్రతి విత్తనాలు రాగా, ఇంకా మిగతా దాదాపుగా 35% మాత్రమే ప్రతి విత్తనాలు ఇటు జిల్లా కేంద్రానికి వచ్చినాయి. కాబట్టి మళ్ళీ రావేమో అనేటువంటి ఆందోళనతోని ఒకేసారిగా చుట్టుపక్కల ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు మొత్తం ఇటు వచ్చి ఇటు గుమిగూడిన పరిస్థితి అయితే ఏర్పడ్డది. అయితే జిల్లా కలెక్టర్ మాత్రం ఈ రోజు ఉదయం ఈ యొక్క డీలర్ షాప్లను సందర్శించి మీరు ఎవరు కూడా అధైర్యపడవద్దు, కేవలము కొంత 50% మాత్రమే జిల్లాకు రైతు విత్తనాలు రావడం జరిగింది, ఇంకా 50% వచ్చే రకంగా అన్ని చర్యలు మేము తీసుకుంటాం. కాబట్టి ఇప్పుడైతే అవసరం ఉన్న కాడికి మాత్రమే తీసుకోండి, 1-2 సంచులు తీసుకోండి, ఆ తర్వాత వచ్చిన కొద్దీ మీరు తీసుకోవచ్చు, అధైర్యపడకండి, అన్ని రకాల
వెరైటీస్ కూడా ఇక్కడ తెప్పిస్తాం కాబట్టి మీరు ఆందోళన చేయవద్దు అని చెప్పేసి జిల్లా కలెక్టరు రైతులకు సూచించడం జరిగింది. వ్యవసాయ అధికారులకు కూడా కావలసినటువంటి అన్ని బ్రాండ్స్ సకాలంలో ఇటు డీలర్లతోని అటు కంపెనీ యజమానులతో మాట్లాడి అన్ని రకాలైనటువంటి ఈ బ్రాండ్స్ అనేటువంటి మార్కెట్లకు తీసుకురావాలని చెప్పేసి వ్యవసాయ అధికారులకు కూడా సూచించడం జరిగింది. గణేష్, ఇక్కడ ఒక విషయం ఏంటంటే కావాలనే ఈ వ్యాపారస్తులే ఈ కావాలని వ్యాపార కొరతలు సృష్టిస్తున్నారు, ఈ విత్తనాల పట్ల వ్యాపారులు కావాలని చేస్తున్నారని ప్రచారం కూడా ఒకటి జరుగుతోంది తెలంగాణ వ్యాప్తంగా. దీన్ని ఏమంటున్నారు అక్కడ ప్రజలు? మొన్నటి వరకు ప్రజలైతే తీవ్ర ఆరోపణలే చేస్తుండ్రు. మహారాష్ట్ర నుంచి వచ్చేసేసి ఇక్కడ అధిక ధరలకు డీలర్లు అధిక ధరలకు అమ్ముకుంటుండ్రు, స్థానికంగా ఉన్నటువంటి రైతులకైతే కృత్రిమంగా కొరత సృష్టిస్తున్నారు అని చెప్పేసి ఆరోపణల నేపథ్యం అయితే ఉన్నప్పటికీ జిల్లా కలెక్టర్ మాత్రం పూర్తిగా విచారణ చేపట్టిండు. ఇంతవరకు ఎంత స్టాక్ వచ్చింది, ఏ రైతులకు ఇచ్చిండ్రు, మిగతా ఎంత స్టాకు తెప్పించాలనేటువంటి పూర్తిగా సూచించినటువంటి పరిస్థితి. మొత్తానికి మాత్రము రైతులు మాత్రము ఇప్పటి వరకు కేవలము మహారాష్ట్ర వాసులకే ఈ యొక్క డీలర్లు అధిక ధరలకు అమ్మిండ్రు అని చెప్పి తీవ్రమైనటువంటి ఆరోపణ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే జిల్లా యంత్రాంగం మాత్రం దీనిపై సీరియస్గా తీసుకొని ఈరోజు మొట్టమొదలుగా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రైతులకు అన్ని రకాల బ్రాండ్స్ తెప్పించి ఇవ్వాలి, ఆ తర్వాత ఎక్సెస్ ఉంటే గనుక మహారాష్ట్ర రైతులకు ఇవ్వాలి. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి రైతులకు గనక కృత్రిమ కొరత సృష్టిస్తే గనక తప్పకుండా డీలర్ల పైన తీవ్రమైనటువంటి యాక్షన్ ఉంటుందని చెప్పేసి కలెక్టర్ అయితే సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. గణేష్, అంటే ఇక్కడ అధికారులు రికార్డులు పరిశీలిస్తున్నారు, సరిపడా విత్తనాలు ఉన్నాయి, సరిపడా మొత్తం కావాల్సిన రైతులకు ఉన్నాయి, ఎంతమంది స్టాక్ ఎంత ఉంది, రైతులు ఎంతమందికి ఇస్తున్నాము అనేది పోలీసు వ్యవస్థను కూడా అధికారులను పెట్టి మొత్తం మెయింటైన్ చేస్తున్నారు, రికార్డులు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయంటున్నారు. మళ్ళీ ప్రభుత్వం దీని మీద ఏమంటుంది? అక్కడ రైతులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? రైతులకు ముఖ్యంగా ఒక రైతుకు 10 సంచులు కావలసినటువంటిది ఒకేసారి 10 సంచుల కొరకు వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడైతే 50% మాత్రమే స్టాక్ వచ్చింది. మీరు కొంచెం స్టాక్ ఈ యొక్క విత్తనం అయితే తీసుకెళ్ళండి. ఈ ఒక్కొక్క క్యాండిడేట్కు 2 బ్యాగుల చొప్పున తీసుకెళ్ళండి. ఆ తర్వాత 2-3 రోజుల తర్వాత మళ్ళీ 2 బ్యాగులు, అట్లా 2 బ్యాగులు అని చెప్పేసి కొంత స్టాక్ వచ్చిన కొద్ది తీసుకోండి అని చెప్పేసి రైతాంగం అయితే చెప్తుంది. ఆ తర్వాత నిన్న ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ యొక్క డీలర్లను రైతులను వారి యొక్క గోసలను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఒకటే బ్రాండు ఇక్కడ రాశి 659 అనేటువంటి బ్రాండును ఎక్కువగా వాడడం వల్ల మార్కెట్లోకి 50% మాత్రము ఈ 659 బ్రాండ్ రావడం వల్లనే తీవ్రమైనటువంటి కొరత ఏర్పడ్డదని చెప్పేసి ఇటు డీలర్లు వ్యవసాయ అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తానికి అతి త్వరలో ఈ యొక్క కొరత లేకుండా చూస్తామని చెప్పేసి వ్యవసాయ అధికారులు కలెక్టర్ గారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ. ఓకే, రైట్ గణేష్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.